న్యూస్ కి స్వాగతం. నంద్యాల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టి పొరపాటుగా గెలిచిన వెంటనే ప్రజాప్రతినిధ్య చట్టం 1951 ప్రకారం అనర్హులు కాబడతారని దగబడ్డ వైసీపీ కార్యకర్తగా నామకరణం చేసుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థి కామిడి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ లో కామిడి విష్ణువర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే శిల్పాపై సంచలన ప్రకటన చేశారు. కోట్ల ఆస్తులను ఎమ్మెల్యే శిల్పా రవి తన ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదని, తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, అందులో కొన్ని మాత్రమే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగిందని, వివిధ కారణాల వల్ల నామినేషన్ రిజెక్ట్ చేసి ఉండకపోవచ్చేమో కానీ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. వైఎస్ఆర్సీపీ ఓటమి నంద్యాల నుండి ఎప్పుడో మొదలైందని, ఆ విషయం నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కి ఇంకా బోధపడినట్లు లేదని అన్నారు. శిల్పా రవిచంద్ర కిషోర్ తన ఎన్నికల ప్రచారంలో వెళ్లిన ప్రతి చోట ఈ 5 రోజులు తనని చూసుకోమని, రాబోయే 5 సంవత్సరాలు తను చూసుకుంటానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, గడిచిన 5 సంవత్సరాల్లో నిజంగా నంద్యాల ప్రజలను పట్టించుకొని ఉంటే ఈ రోజు ఇలా ఓటర్లను ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని, నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ గెలవడానికి ఏ చిన్న అవకాశం లేదన్నారు. తను కేవలం సోషల్ మీడియా పులి అని, అంతేకాని సోషల్ పులి కాదని ఎద్దేవా చేశారు. ప్రజలన్న చట్టాలు అన్న తనకి లెక్కలేనట్టు ఉందని, అఫిడవిట్ అంతా తప్పులు తడక అని, ఒక చోట ఏమో శిల్పా రవిచంద్ర కిషోర్ తన భార్య అయిన నాగిని రెడ్డికి 38 లక్షలు అప్పుగా ఇచ్చానని, మరో చోటేమో అదే నాగిని రెడ్డి శిల్పా రవిచంద్ర కిషోర్ నుండి 46 లక్షలు అప్పుగా తీసుకున్నట్టు రాశారని, పాన్ కార్డు కూడా లేని పిల్లలేమో 5 కోట్లు అప్పుగా తీసుకుని ఆశలు కొన్నారని, ఇవి అన్ని ఎలా సాధ్యమో ప్రజలకి వివరించాలని అన్నారు. బహుశా గత సంవత్సరం తెలంగాణలో అనర్హులు కాబడిన ఎమ్మెల్యేల గురించి శిల్పా రవికి ఇంకా తెలిసినట్టు లేదని, ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉండే తను వాటి గురించి కూడా తెలుసుకుంటే మంచిదని, ప్రత్యేకించి అనర్హుడు కాబడిన గద్వాల్ మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, డికే అరుణ విషయాన్ని ప్రస్తావించారు. తను నంద్యాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, ప్రజలను కోరేది ఒకటేనని, శిల్పా రవిచంద్ర కిషోర్ కి అమూల్యమైన ఓటును వేసి వృధా చేసుకోవద్దని, ఎలాగో తను ఎప్పుడో అనర్హుడయ్యాడని, నంద్యాల అభివృద్ధిని మరియు నంద్యాల శాంతి భద్రతలను కాపాడే మరెవ్వరికి ఓటు వేసినా మీ ఓటుకు తగిన న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ప్రజల మీద తనకి ఎంత నిబద్ధత ఉందో నాకు గత సంవత్సరం నుండే తెలిసిందని, డేటా లీకుల గురించి మొదట చెప్పింది తనకేనని, ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు ఏమైపోతే నాకేంటి అని అన్నట్టు ఉన్నారని, తనకి సండే ఎమ్మెల్యే అని పేరు ఎవరు పెట్టారో కానీ పాపం నిరంతరం ఆ పేరును నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారని అన్నారు. కూడా తీసాము. సరే, టైం పీరియడ్ అయితే అయ్యిండొచ్చు, కానీ డిస్క్వాలిఫికేషన్ అనర్హత వేటు అనేది ఆ రోజు నుంచి కూడా కంపల్సరీ వస్తుంది. దానికి ఆధారాలు ఉన్నాయి. సో నంద్యాల ప్రజలు అభివృద్ధికి, శాంతి భద్రతలను కాపాడే స్వచ్ఛంద వ్యక్తులకి మీ ఓటు హక్కును వేయించి గెలిపించుకోవాలి. ఎందుకంటే మీరు వేసే ఓటు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము కేవలము అంకెల గారడి, కులాల గారడి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవి కొత్తవి కాదు, వాళ్ళు ఇచ్చేవి ఎక్కడ గాల్లో సృష్టించి ఇవ్వలేదు. ఈ బడ్జెట్ అంతా కూడా ఇంతకుముందు గవర్నమెంట్ అలికేషన్ చేసింది, అంటే డెవలప్మెంట్కి ఇంత, సంక్షేమానికి ఇంత అని. కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం నిన్న పడిన వర్షానికి తెలిసిపోతుంది. ఎండాకాలం కాబట్టి రోడ్లు ఏదో మనం ఇన్ని రోజులు తిరగగలుగుతున్నాం, కానీ నిన్న నైట్ పడిన వర్షానికి రోడ్లు గుంతలు ఈరోజు ఎంతమంది పడ్డారు, ఎంతమందికి దెబ్బలు తగిలాయి అనేది రేపు న్యూస్లో తెలుస్తుంది. అసలైన డెవలప్మెంట్ ఏంటి అనేది కరెక్ట్గా ఇప్పుడు తెలుస్తుంది. ఈ పవర్ కట్ కానీ ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా, స్ట్రక్చర్ గా జరుగుతుంది. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా కార్యకర్తగా మేము ఎంతో అభిమానించాం, కానీ అటు తెలంగాణలో కొండా సురేఖ గారితో మొదలైతే, అంటే ఆదరించి దగ్గరికి వెళ్ళిన ఆ రోజు కొండా సురేఖ అయితేనేమి, లేదా పర్టికులర్ గా ఈ రోజు సొంత సిస్టర్ విషయంలో చూస్తేనేమి, ప్రతి ఒక్కరు కూడా దూరం అవుతున్నారు. అంటే ఏదో ఒకరు తమ బెనిఫిట్ కోసం దూరం అయితే ఛాన్స్ ఉంది, కానీ అందరు ఇలా అవుతున్నారు అంటే తప్పు ఎవరి దగ్గర ఉందో మీరే గమనించాలి. ఒక కార్యకర్తగా నేను ఇన్ని రోజులు ఇక్కడ నుంచి చూశాను, కానీ గత 1.5 year నుంచి సెంట్రల్ ఆఫీస్, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్లో దగ్గర నుంచి గమనించాను. లేల అప్పిరెడ్డి గారు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, గేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితేనేమి, భువన కరుణాకర్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళ రియాక్షన్ ఏంటి, పబ్లిక్ మీద వీళ్ళకున్న అలిగేషన్స్ నిజమా అనేది 100% ప్రూవ్ అవుతుంది. సో మీరు చెప్పదలుచుకునేది ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, మీ ఓటు హక్కుని వృధా చేసుకోవద్దు. టెంపరీ ఆలోచించి టెంపరీ బెనిఫిట్స్ గురించి వేస్ట్ చేసుకోవద్దు అని మరీ కోరుకుంటాను. నేను ఇక్కడ పుట్టిన వాడిగా ఇన్ని రోజులు నేను విజయవాడలో మాట్లాడినా కూడా, హైదరాబాద్లో మాట్లాడినా కూడా ఎప్పుడూ నంద్యాల ఎమ్మెల్యే గురించి కానీ, లోకల్ గురించి కానీ, ఎందుకంటే అది అసందర్భం. అక్కడ ఏది మాట్లాడాలన్నా ఇక్కడ లోకల్ సందర్భం కాబట్టి ఈరోజు మీ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను చెప్పడం జరిగింది.
ఎందుకంటే తన మీద అఫిడవిట్లో అలిగేషన్స్ ఇంతవరకు వచ్చి సమాధానం చెప్పింది లేదు. ఈరోజు నేను మరీ అడుగుతున్నాను, ఒక వ్యక్తికి ఒకరు అప్పు ఇచ్చారు అంటే ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తికి ఆ అమౌంట్ ఎలా మారుతుంది, ఎలా పాసిబుల్ అది? అలాగే నేను ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తే ఆ కంపెనీలు నావి కాదు, ఆ షేర్స్ నావి కాదు అని చెప్పండి. ఈరోజు నేను మీ ముందుగా అడుగుతున్నాను, రేపు తనతో మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఆ లోపు నిజం తెలిస్తే వాళ్ళు డిసైడ్ అవుతారు ఓటు అనేది, అంతేగాని ఇన్ఫ్లుయెన్స్డ్గా చేయకూడదు అనేది కోరుకుంటున్నాను. ఎందుకంటే మరీ చెప్తున్నాను, వెళ్ళిన ప్రతి చోట స్టోరీస్, ఈ 5 రోజులు హెల్ప్ చేయండి అనేసి. ఈ 5 రోజులు హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు 5 ఏళ్ళు నిజంగా ప్రజలకి పలికి ఉంటే కనుక. ధన్యవాదాలు. ఇప్పుడు